స్టోరీ. దేశం ఒక్కసారిగా నివ్వెరపోయింది. ఎర్రకోట బ్లాస్ట్. 10/11 ఢిల్లీ పేలుళ్లు దేశాన్ని షాక్ కి గురి చేశాయి. ఢిల్లీ, ఫరీదాబాద్, హైదరాబాద్, అహ్మదాబాద్ దేశమంతా టెర్రర్ నెట్వర్క్ వినిపిస్తోంది. దాడులకు స్కెచ్ వేస్తోంది, అమలు చేస్తోంది. వణికించే నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు జరిగిన దాడికి కారణం ఎవరనే సందేహాలు అందరిలో కలుగుతున్నాయి. ఎర్రకోట ప్రమాదం ఒక్కసారిగా దేశాన్ని షేక్ చేసేసింది. సాయంత్రం 6:45 జరిగిన పేలుడు ఢిల్లీ నగరాన్ని నివ్వెరపరిచింది. ఎర్రకోట మెట్రో పార్కింగ్ గేట్ నంబర్ 1 దగ్గర ఈ పేలుడు జరిగింది. ఈ పేలుడులో పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. చాలా మందికి గాయాలయ్యాయి. ఒకరు చనిపోయారని తెలుస్తోంది. ఢిల్లీ పేలుడు దేశాన్ని ఒక్కసారిగా షాక్ కి గురయ్యేలా చేసింది. అహ్మదాబాద్ లో, ఫరీదాబాద్ లో టెర్రరిస్టులని అరెస్ట్ చేసిన 48 గంటల్లోనే దేశ రాజధానిలో ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది. దేశంలో టెర్రరిస్టుల కార్యకలాపాలు చాప కింద నీరులా జరిగిపోతున్నాయి. ఏ ప్రాంతం నుంచి ఏ టెర్రరిస్టు ఎలాంటి కుట్రలకు పాల్పడుతున్నాడో సామాన్యుడి ఊహకు కూడా అందడం లేదు. అలాంటి ఒక దారుణమైన కుట్రను, పేలుళ్లను చూస్తున్నాం. ఫరీదాబాద్, అహ్మదాబాద్ లో పోలీసులు విజయవంతంగా విచ్ఛిన్నం చేశారు. కానీ ఎర్రకోట దగ్గర మాత్రం ఈ ఘటన జరిగిపోయింది. ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ 1 సమీపంలో పేలుడు ఘటనలో పోలీసులు ఓ అనుమానితుని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో 11 మంది మరణించగా మరో 24 మంది గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో ఢిల్లీతో పాటు ముంబై, హైదరాబాద్ లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం సంభవించిన భారీ పేలుడుతో దేశవ్యాప్తంగా కలకలం రేగుతోంది. మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 పార్కింగ్ స్థలం వద్ద కారులో అకస్మాత్తుగా ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా 24 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమైపోయాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తాజాగా ఒకరిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అనుమానితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం. ఇక వరుసగా 2 రోజుల్లో 2 భారీ కుట్రలను పోలీసులు ఛేదించారు. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆదివారం అహ్మదాబాద్ లో పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్న 3 ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. ఏడాది కాలంగా ఈ ఉగ్రవాదుల కార్యకలాపాలపై కన్నేసిన ATS ఆయుధాలు సరఫరా చేస్తుండగా స్కెచ్ వేసి మరీ పట్టుకుంది. ఇక రెండో ఘటన ఫరీదాబాద్ లో జరిగింది. ఇక్కడ భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలు, టైమర్లను స్వాధీనం చేసుకున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్ర కుట్రలకు స్కెచ్ వేస్తున్నట్టు గుర్తించారు. ఇక అహ్మదాబాద్, ఫరీదాబాద్ మధ్యలో హైదరాబాద్. ఉగ్రవాద మూకల నెట్వర్క్ ఎక్కడి నుండి ఎక్కడకు వ్యాపించిందో ఊహించడం కూడా చాలా కష్టమైపోయింది. ఇలాంటి లింక్స్ దొరికినప్పుడు, అరెస్టులు జరిగినప్పుడు షాక్ అయి చూసే పరిస్థితి కనిపిస్తోంది. విషంతో వేల మందిని చంపాలని ఒక టీం, పేలుడు పదార్థాలతో విధ్వంసం సృష్టించాలని మరో టీం. వీళ్ల దుర్మార్గపు ఆలోచనలకు అంతే లేకుండా పోతోంది. అదృష్టవశాత్తు వీళ్ళు పట్టుబడ్డారు. కానీ లేకుండా ఎంతటి దారుణాలు జరిగేవో ఊహకు కూడా అందేది కాదేమో. మొదట ఫరీదాబాద్ ఉగ్రమూకల విషయం చూస్తే అక్కడ ఓ డాక్టర్ ఇంట్లో 360 కేజీల పేలుడు పదార్థాలు, ఒక AK-47 రైఫిల్, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొదట RDX గా భావించారు. కానీ అది RDX కాదు, కానీ పేలుడుకు ఉపయోగించే పదార్థమే అని గుర్తించారు. మరి ఇంత పెద్ద ఎత్తున 100 కిలోల్లో పేలుడు పదార్థాలు ఎందుకు నిల్వ చేశారు? ఎక్కడ విధ్వంసానికి స్కెచ్ వేశారు అనే సందేహం కొనసాగుతుండగానే ఎర్రకోట దగ్గర పేలుడు జరిగింది. ఇక పూర్తి సమాచారాన్ని ఈ ఘటనకు సంబంధించి మా కరెస్పాండెంట్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. కుమార్, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఏంటి, అసలు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఏంటి? డాక్టర్ని కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత అతని విచారణలో ఏమైనా విషయాలు బయటపడ్డాయా? ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం ఇటు దేశ రాజధానిలోని ఎర్రకోట దగ్గర భారీ బాంబ్ బ్లాస్ట్ అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు
కొంతమంది వ్యక్తుల్ని అదుపులోకి అయితే తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా ఏదైతే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి సంబంధించి సానుభూతి పరులుగా అయితే అధికారులు అయితే గుర్తించారు. వీళ్ళని అదుపులోకి తీసుకున్న సమయంలో వాళ్ళ దగ్గర పేలుడు పదార్థాలతో పాటు కొన్ని రసాయనాలు కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. అలాగే మరికొన్ని గన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీళ్ళల్లో ఒక వ్యక్తి డాక్టర్ అయితే ఉన్నాడు. అతని పేరు వచ్చేసి ఏదైతే మొహమ్మద్ ఫైజుద్దీన్ అనేది తెలుస్తుంది. ఇతను వచ్చేసి రాజేందర్ నగర్, హైదరాబాద్లోని రాజేందర్ నగర్లో ఇతనైతే నివాసం ఉంటాడు. ఇతను వృత్తిరీత్యా కూడా ఒక డాక్టర్. అలాగే మరొక పక్క ఇటు చైనాలోని ఎంబీబీఎస్ చేసి ఇటు ఆన్లైన్లోని పేషెంట్స్ అందరికీ కూడా కన్సల్టింగ్ అయితే చేస్తూ ఉంటారు. అలాగే ఇతను ఏదైతే ఆన్లైన్ వేదిక ద్వారా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఇటు ఉగ్రవాదానికి ఏదైతే సానుభూతి పరుడుగా అయితే మారాడు, ఇటు సోషల్ మీడియా వేదిక ద్వారా కొంతమంది ఉగ్రవాదానికి సంబంధించి కొంతమంది వ్యక్తులతో కూడా పరిచయాలు అయితే ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటి నుంచి కూడా ఇటు ఉగ్రవాదానికి పూర్తిగా లోనైన ఈ ఎవరైతే అహ్మద్ అయితే అనే వ్యక్తి ఉన్నాడో ఇతను ఏదైతే మరొక పక్క ఇతను ఒక రీసెర్చ్ కూడా ఎక్కువైతే చేస్తుంటాడు. అదే నేపథ్యంలోని ఆన్లైన్లో కొన్ని వస్తువులు ఆర్డర్ చేసి వాటి ద్వారా కొన్ని రసాయనాలు అయితే తయారు చేశాడు. అంటే ఈ రసాయనాల ద్వారా ఏదైతే భారీ ఎత్తున బ్లాస్ట్ చేయొచ్చు. అలాగే మరొక పక్క ఏదైతే దీనికి సంబంధించి ముఖ్యంగా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఇప్పటికే ఇటు ఏటీఎస్ అధికారులు పూర్తిగా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత నిన్న అహ్మదాబాద్ ప్రాంతంలోని వీళ్ళని అదుపులోకి అయితే తీసుకున్నారు. వీళ్ళని అదుపులోకి తీసుకొని విచారించిన సమయంలో కూడా వీళ్ళ దగ్గర దొరికిన వస్తువులు బట్టి మనం చూసుకున్నట్టయితే వీళ్ళు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లోని అతిపెద్ద బ్లాస్ట్లకు ప్లాన్ చేసినట్లు కూడా ఇటు అధికారులు అయితే గుర్తించారు. వీళ్ళని ఎంక్వైరీ ఇంకా కొనసాగుతున్న సమయంలోనే ఈరోజు కొద్దిసేపటి క్రితం ఢిల్లీలోని భారీ ఎత్తున బాంబ్ బ్లాస్ట్ అయితే జరిగింది. ఈ బాంబ్ బ్లాస్ట్లోని ఇప్పటికే 8 మంది వరకు కూడా అధికారికంగా అయితే చనిపోయారు. అలాగే మరి కొంతమంది ఏదైతే ఇప్పటికే అక్కడ ఉన్న ఆసుపత్రుల్లో దగ్గరలో ఉన్న ఆసుపత్రుల్లో ఇంకా వాళ్ళందరికీ చికిత్స అయితే అందుతుంది. ఈ బ్లాస్ట్కి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఢిల్లీలో కమిషనర్ కూడా మాట్లాడారు. అక్కడ ఒక వెహికల్ ద్వారా ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగినట్లయితే తెలుస్తుంది. ఈ బాంబ్ బ్లాస్ట్లోని ఇప్పటికే 8 మంది వరకు అయితే అధికారికంగా చనిపోయారు. అలాగే ఇప్పటికే ఆ ప్లేస్కి ముఖ్యంగా ఎన్ఎస్జీ, ఎన్ఐఏ అధికారులతో పాటు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కూడా ఏదైతే అక్కడికైతే వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం అక్కడ ఏదైతే ఈ బాంబ్ బ్లాస్ట్కి సంబంధించి ఏ విధంగా జరిగిందనే దానిపై ప్రస్తుతం ఎంక్వైరీ కొనసాగుతుంది. ముఖ్యంగా అలాంటి బాంబ్ బ్లాస్ట్లు మనం చూసినట్టయితే ముఖ్యంగా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఇలాంటి బాంబ్ బ్లాస్ట్లు అయితే జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ఇది కూడా ఉగ్రవాద కుట్రగా అయితే ప్రస్తుతం ఇటు పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అలాగే ఎన్ఎస్జీ, ఎన్ఐఏ అధికారులతో పాటు ఫారెన్సిక్ అధికారులు కూడా అక్కడైతే చేరుకున్నారు. అక్కడ పేలుడు పదార్థానికి సంబంధించి అంటే ఆ కారులోని ఎటువంటి విధంగా ఈ పేలుడు జరిగింది, ఈ పేలుడుకు సంబంధించి ఎటువంటి వస్తువును వాడారనే దానిపై ప్రస్తుతం ఫారెన్సిక్ అధికారులు ఇంకా అక్కడ ఎంక్వైరీ అయితే కొనసాగిస్తున్నారు. ఆ ఎంక్వైరీ తదనంతరం ఇది ఏ విధంగా జరిగిందనేది అయితే అఫీషియల్గా రిలీజ్ చేసే అవకాశం అవుతుంది. అలాగే మరొక పక్క ఈ భారీ పేలుడుకు సంబంధించిన తర్వాత ఆ భారతదేశం మొత్తం కూడా హై అలర్ట్లోకి అయితే వెళ్ళింది. ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఇటు ముంబై కావచ్చు, ఢిల్లీ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, మరికొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ప్రస్తుతం హై అలర్ట్ అయితే పెట్టారు. ప్రధానంగా హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ఓల్డ్ సిటీ ప్రాంతంలో కూడా ప్రస్తుతం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఓల్డ్ సిటీలోని ఎక్కువగా గతంలో కూడా ఇటు ఉగ్రవాదానికి సంబంధించి సానుభూతి పరులందరినీ కూడా అరెస్ట్ చేశారు. కాబట్టి అక్కడ మరొకసారి వీళ్ళందరూ కూడా యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే అధికారులు మొత్తం కూడా ఏదైతే ప్రస్తుతం తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లోని ఇప్పటివరకు కూడా వాళ్ళ ఐడెంటిటీతో పాటు వెహికల్స్తో పాటు లగేజ్ బ్యాగ్స్ అంటే ఇటు మెట్రో స్టేషన్లో వచ్చే మనుషులు కావచ్చు, రైల్వే స్టేషన్లో వచ్చే మనుషులు కావచ్చు, ప్రతి చోట రద్దీ ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో వీటన్నిటి చోట కూడా ప్రస్తుతం ఏదైతే పోలీస్ అధికారులు పూర్తిగా ఎంక్వైరీ అయితే కొనసాగిస్తున్నారు. అలాగే మరొక పక్క గతంలో ఇటు లుంబిని పార్క్లో కావచ్చు, గోకుల్ చాట్లో కావచ్చు, ఇలా పలు ప్రాంతాల్లోనూ ఇప్పటికే ఏదైతే ఈ పేలులు జరిగినాయి. కాబట్టి మరొకసారి అలాంటి కుట్ర జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఢిల్లీలో తాజాగా మనకి అందిన సమాచారం ప్రకారం 13 మంది వరకు చనిపోయినట్లయితే తెలుస్తుంది. మరికొంతమంది ఇంకా క్షతగాత్రులు అక్కడ ఏదైతే ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో ఇంకా ఏదైతే చికిత్స అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ బ్లాస్ట్కు వాడిన కార్ వచ్చేసి i20 కార్ కింద అయితే గుర్తించారు. ఈ i20 కార్లోని ఈ బాంబ్ పెట్టి ఈ ఢిల్లీ ఎర్రకోట సమీపంలోనైతే ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టయితే అధికారులు అయితే గుర్తించారు. శ్రీదేవి. రైట్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో ఘటనకు కారకులు ఎవరో తేల్చేందుకు ఇప్పటికే ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. క్లూస్ టీమ్, జాతీయ దర్యాప్తు సంస్థ బృందాలు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పేలుడు ధాటికి గాయపడ్డ వారిని స్థానిక
LNJP ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. సాయంత్రం 6:55 సమయంలో పేలుడు సంభవించినట్టుగా అగ్నిమాపక శాఖ తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా భారీ పేలుడుతో ఉలిక్కిపడింది. ఈ హై టెన్షన్ వాతావరణం భయాందోళనకు గురిచేసింది. సాయంత్రం 6:45 సమయంలో చారిత్రక ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో నిలిపి ఉంచిన పేలుడు సంభవించింది. బ్లాస్ట్ తీవ్రతకు ఆ చుట్టుపక్కల నిలిపి ఉంచిన 5 కార్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. 5 కాదు 9 కూడా ఉండొచ్చు అన్న అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. 9 కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి అంటున్నారు. సో మంటలు చుట్టుపక్కల అంతటికి కూడా వ్యాపించాయి. I-20 కారు సిగ్నల్ దగ్గర ఆగగానే పేలుడు జరిగినట్టుగా తెలుస్తోంది. ఇంతకుముందు కమిషనర్ కూడా మీడియాతో మాట్లాడారు. మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. సాయంత్రం ఫోన్ కాల్ వచ్చిన తర్వాత వెంటనే అక్కడికి ఒక మూవింగ్ వెహికల్ చేరుకుంది. మూవింగ్ వెహికల్ చేరుకున్న తర్వాత కొద్దిసేపట్లోనే, అంటే మాకు ఫోన్ కాల్ వచ్చిన కొద్దిసేపట్లోనే అక్కడ బ్లాస్ట్ జరిగింది. సో అప్పటికే మేము అప్రమత్తం అయిపోయామని ఇంతకుముందు కమిషనర్ కూడా మీడియాకు వివరించారు. సో ఆ సమయంలో కారులో 3 ఉన్నారన్నట్టుగా తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది, ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. మంటలను ఆర్పిన తర్వాత పోలీసులు పేలుడుకు సంబంధించిన ఆధారాలు సేకరించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించారు. ఇక ఫోరెన్సిక్ స్పెషల్ సెల్ బృందాలు ఘటనా స్థలాన్ని పూర్తిగా అధీనంలోకి తీసుకుని పేలుడు స్వభావాన్ని నిర్ధారించే పనిలో నిమగ్నమయ్యాయి. ఇక మరోపక్క గత 24 గంటల్లో పలువురు టెర్రరిస్టుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జమ్మూ కాశ్మీర్, హర్యానా పోలీసులతో పాటు స్పెషల్ టాస్క్ ఫోర్స్ కలిసి ఫరీదాబాద్ ఉగ్రమూక గుట్టు రట్టు చేశారు. 2 డాక్టర్స్ని అరెస్ట్ చేశారు. డాక్టర్ అదిల్ అహ్మద్ రాథర్, డాక్టర్ ముజామిల్ షకీల్ ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీళ్ళ దగ్గర నుంచి 360 కిలోల అమోనియం నైట్రేట్ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు రైఫిల్, పిస్టల్ లాంటి ఆయుధాలు, 20 టైమర్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. 3 రోజుల క్రితం అనంతనాగ్లో డాక్టర్ అదిల్ అరెస్ట్ అయ్యాడు. ఇతను జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు మద్దతుగా పోస్టర్లు అంటిస్తుండడాన్ని నిఘా సంస్థలు గుర్తించాయి. ఢిల్లీ ఒకటి కాదు, దేశవ్యాప్తంగా హైలైట్ ప్రకటించారట. 2 తెలుగు రాష్ట్రాలు కూడా హైలైట్ ప్రకటించారు. విజయనగరం జిల్లాలో కూడా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ఇటు పాత బస్తీ అండ్ బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, మెట్రో స్టేషన్ అండ్ ట్యాంక్ బండ్ దగ్గర కూడా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ఎవరెవరు అనుమానితులుగా కనిపిస్తున్నారో వాళ్ళందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానిత వ్యక్తులు ఎవరైనా తిరిగితే వాళ్ళని కూడా వెంటనే అదుపులోకి తీసుకొని పరిశీలిస్తున్నారు. సో ఇంకా పూర్తి సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఏంటి ఇంతకు ముందు ఐపీ చీఫ్ అండ్ ఢిల్లీ సిపితో కూడా అమిత్ షా మాట్లాడారు. పూర్తి దర్యాప్తుకు కూడా ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఎటువంటి దర్యాప్తు జరుగుతుంది, ఇంకా ఎంతసేపట్లో దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? కొద్దిసేపటి క్రితము ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. దాదాపు ఏదైతే ఈ భారీ పేలుడు సంభవించినటువంటి ప్లేసు, ఒక కారు వెళ్తున్నటువంటి మూమెంట్, రెడ్ లైట్ దాదాపు మనకు ఎర్రకోటకు తర్వాత ఇక్కడ మనకు వచ్చేసేసి ఏదైతే మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1కి మధ్యలో ఒక రెడ్ లైట్ ఉంటుంది. అక్కడ భారీ వాహనాలు ఆగి ఉన్న సమయము మూమెంట్ అవుతుంది. జస్ట్ కొన్ని సెకండ్స్ ఆ మూమెంట్ అవుతున్నటువంటి కారులో నుంచి ఈ భారీ పేలుడు సంభవించింది అన్నది ఇక్కడ ఎక్స్క్లూజివ్ విజువల్స్ ని కూడా ఇప్పుడే కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా అధికారులు సేకరించారు. దీనికి సంబంధించినటువంటి విజువలైజేషన్స్ కూడా కేంద్ర హోంమంత్రి చేతికి ఇవ్వడము, అధికారులతో చర్చిస్తున్నారు. అక్కడ ఏదైతే మూవ్మెంట్ అవుతున్నటువంటి దాంట్లో అందులో
ఎవరైనా ఉగ్రవాదులు మానవ బాంబుగా మారి అందులో ఎవరైనా ఉన్నారా అన్నది ఒక పెద్ద బిగ్ క్వశ్చన్. ఆ కారుతున్నటువంటి అంటే ఏదైతే కారు వేగంగా అంటే చాలా స్లోగా వెళ్తున్నటువంటి మూవ్మెంట్ ఉన్నటువంటి విజువల్స్ ఇప్పుడు ఉన్నాయి. అందులో ఏదైతే వాహనాలకు సంబంధించినటువంటి దాంట్లో ముందుగానే పెట్టుకుని ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారా అన్నది ఇక్కడ, తర్వాత అందులో పెట్టి అక్కడ స్టాప్ కొన్ని సెకండ్ల కొరకు అక్కడ పెట్టి అందులో ఉన్నటువంటి వ్యక్తి జంప్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది అంటూ కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా కూడా ఈ కీలకంగా ఉన్న కొన్ని ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకాలి. ఎవరైతే విజువల్స్ మాత్రమో చాలా కీలకంగా కారు స్లోగా మూవ్ అవుతున్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ని పోలీసులు సేకరించారు. దానితో ఏదైతే రెడ్ లైట్ దగ్గర ఆగి ఉన్నటువంటి కారు అక్కడే పక్కలే ఉండేటువంటి కార్లకు కూడా ఈ మంటలు వ్యాపించడంతో ఇక్కడ ఢిల్లీలో చాలా మటుకు సిఎన్జికి సంబంధించినటువంటి వెహికల్స్ ఎక్కువగా వాడుతారు. ఒక్కసారిగా మంటలు రావడంతో ఆ గ్యాస్ సిలిండర్స్కి ఎక్కువగా కూడా ఆ మంటలు వ్యాపించడంతో మొత్తం ఆ కార్లంతా కూడా మంటలతో మొత్తం అంతా వ్యాపించి ఇంకా ఎక్కువగా నష్టం కావడానికి చాలా కీలకంగా ఈ బ్లాస్టింగ్ సమయంలో ముఖ్యంగా అక్కడ ఉండేటటువంటి కార్లలో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లు చాలా కీలకము. ఆ మూవ్మెంట్ అవుతున్నటువంటి కారులో అందులో ఎవరైనా ఉన్నారా అన్నటువంటిది, ఎందుకనంటే ఖచ్చితంగా కారు నడుపుతున్నారంటే అందులో ఎవరో ఒకరు కీలకమైనటువంటి వ్యక్తులు ఉండాలి. లేదంటే ఆ కారు డ్రైవరా, ఆ డ్రైవర్కి తెలియకుండా అందులో ఏదైనా ఒక బ్యాగ్ పెట్టారా, ఎందుకంటే మనకు ర్యాపిడో తర్వాత ఈ వెహికల్స్ కూడా చాలా మటుకు ఈ విధంగా కూడా పంపించేటటువంటిది కూడా చూస్తుంటారు. లేదంటే అందులో ఒక కీలకమైనటువంటి వ్యక్తి బ్యాగ్ పెట్టుకొని దానిని చేసే విధంగా చేశారా అన్నది మాత్రము ఒక పెద్ద బిగ్ క్వశ్చన్. కానీ కీలకమైనటువంటి మూమెంట్ ఉన్నటువంటి కార్ విజువల్స్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు ఏదైతే ఇంటరాగేషన్కి సంబంధించినటువంటిది ముగ్గురు వైద్యులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ వ్యక్తులు యూపీకి సంబంధించినటువంటి లక్నో ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి వైద్యులు. వారిని ఇప్పుడు ఇంటరాగేషన్ చేస్తున్నారు. వారితో కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. దీనికి వాళ్ళ ముందుగా ఏదైతే వారి నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి ఆయుధాలకు తర్వాత ఈరోజు భారీ పేలుడుకు సంబంధించిన వారికి దీనికి సంబంధించినటువంటిది ఖచ్చితంగా లింక్ ఉన్నటువంటి నేపథ్యం ఉంది అన్నటువంటిది ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు వారిని ఇప్పుడు ఇంటరాగేషన్ చేస్తున్నారు. ఆ మూవ్మెంట్ అయినటువంటి విజువలైజేషన్స్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు అందచేయడము, తర్వాత హై లెవెల్ ఇక్కడ మీటింగ్ జరుగుతూ ఉంది. అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. కొన్ని మతపరమైనటువంటి కొన్ని కీలకమైనటువంటి సెన్సిటివ్ ఏరియాస్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. అక్కడ హై అలర్ట్ని ప్రకటించారు. ఎవ్వరు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండరాదని కూడా ప్రకటించడం జరిగింది. అటు కాన్పూర్, అటు ఉత్తరప్రదేశ్లో లక్నో ఈ కీలక ప్రాంతాలకు కొంతమంది ఈరోజు అరెస్ట్ అయినటువంటిది. గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ మనకి నేపాల్, బంగ్లాదేశ్ నుంచి కూడా వచ్చినటువంటి కొంతమంది కీలక వ్యక్తుల నుంచి కూడా సమాచారం తీసుకున్నారు. ఒకటి నిన్న ఏదైతే దాదాపు 2 రోజుల క్రితం ఒక బ్రిటిష్కి సంబంధించినటువంటి ఇక్కడ ఇమ్మిగ్రేషన్ దగ్గర ఫ్లైట్ అంటే చెకింగ్లో ఒక బ్రిటిష్కి సంబంధించినటువంటి వ్యక్తి అతడు ఇండియాలోకి రావడము, ఇమిగ్రేషన్ చెకింగ్ దగ్గర ఆ వ్యక్తిని అక్కడ ఏదైతే చెక్ చేసే దగ్గర అతడు కళ్ళు కప్పి తప్పించుకున్నాడు అన్నటువంటిది కీలకమైనటువంటి సమాచారం పోలీసులు అంటే దాన్ని ఎక్కడా కూడా మనకి బయటపడలేదు. కానీ అతడు తప్పించుకున్న తర్వాత అతని కొరకు దాదాపు ఒక 42 గంటల నుంచి కూడా అతని కొరకు వెతుకుతున్నారు అన్నటువంటిది కీలకమైనటువంటి అప్డేటు. ఈ కుట్ర వెనక దాదాపు ఇక్కడ బ్రిటిష్కి సంబంధించినటువంటిది అక్కడి నుంచి వచ్చినటువంటి ఒక విదేశీయుడు ఇమ్మిగ్రేషన్ దగ్గర అక్కడ పోలీసులు అతన్ని పట్టుకోవడంతో అతనితో మాట్లాడేటటువంటి సమయంలోనే అతడు అక్కడి నుంచి ఢిల్లీ నగరంలోకి జంప్ అయ్యాడు అన్నటువంటిది దాదాపు 2 రోజుల క్రితం ఈ న్యూస్ అంతా కూడా ఒక్కసారిగా కూడా స్ప్రెడ్ అయింది. కానీ అతన్ని మేము త్వరలో కళ ఇప్పటి వరకు ఏమైనా సీసీ ఫుటేజ్ ఆధారాలు ఏమైనా లభించాయా? అండ్ ఆ మూవింగ్ వెహికల్లోనే ఈ ఆత్మాహుతి దాడి జరిగింది అని అనుమానాలు కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు కదా, దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా ఇది ఖచ్చితంగా ఆత్మాహుతి దాడే అని? ఖచ్చితంగా, ఎందుకంటే
మూవింగ్ వెహికల్ పార్కింగ్ సమయంలో అయితే ఖచ్చితంగా దాన్ని ఒక రిమోటింగ్ కంట్రోలింగ్ సిస్టమ్ ద్వారా దాన్ని టైం సెట్టింగ్ చేసేసి బ్లాస్ట్ చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ కారులో ఒక మూవింగ్ వెహికల్ అవుతుందంటే ఖచ్చితంగా అందులో ఉన్నటువంటి వ్యక్తి ఆత్మాహుతి అయినటువంటి అన్నిటికీ సిద్ధమయ్యి ఈ దాడికి వచ్చినటువంటి వ్యక్తి ఖచ్చితంగా అతడే కారును డ్రైవ్ చేసుకునేటటువంటి వెళ్ళేటటువంటి వ్యక్తి అయి ఉండవచ్చు. అతడు లేదంటే ఆ భారీ వాహనంలో కొన్ని ఆయుధాలను పెట్టుకొని వెళుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కావచ్చు. అతడు వేరే ప్రాంతానికి అంటే ఈ చాందినీ చౌక్ ఏరియానే కాకుండా వేరే ప్రాంతానికి కూడా మూవ్ అవుతున్నటువంటి సమయంలో ఈ భారీ పేలుడు ఏదన్నా జరిగిందా అన్నది ఇక్కడ మరొక పాయింట్. ఎందుకనంటే ఇక్కడ రెడ్ లైట్ దగ్గర ఉండి మూవ్మెంట్ అవుతున్నటువంటి విషయం అంటే ఏదైతే విజువలైజేషన్స్ కనపడుతుందో అతడు ఈ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తను దాక్కునేందుకు వెళుతున్నాడా ఇక్కడ ఒక పాయింట్. లేదు అంటే అతడు ఆత్మాహుతి కొరకే మెయిన్ ఎర్రకోట దగ్గరే ఒక బ్లాస్టింగ్ చేస్తే దేశవ్యాప్తంగా అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక సెన్సేషనల్ న్యూస్ అవుతుంది. మరొకసారి తీవ్రవాదాలకు సంబంధించినటువంటిది ఏదైతే జరుగుతున్నటువంటి దాడులకు మేము ఇక్కడే ఉన్నాము ఇండియాలో అని చెప్పేందుకు కూడా ఈ ప్రయత్నం చేశారా అన్నది ఇంకొక పాయింట్. ఇక్కడ కదులుతున్నటువంటి వెహికల్ అంటే ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ దాడి ఈ బ్లాస్టింగ్ సంఘటన జరిగిందా లేదంటే ఆత్మాహుతి వ్యక్తి అందులో ఉండి అక్కడ ఏదైతే బ్లాస్టింగ్ కి పాల్పడ్డా అన్నది మాత్రము మనకు కొంత కీలక అప్డేట్ రావాలి. కానీ ఏదైతే కారు మూవ్ అవుతున్నటువంటి దాంట్లో ఈ బ్లాస్టింగ్ జరిగింది, దానితో గ్యాస్ సిలిండర్లంతా కూడా పేలి మొత్తం అంతా కూడా అక్కడ ఉండేటటువంటి చుట్టూరా ఉండేటటువంటిది దాదాపు ఇప్పటి వరకు కూడా 11 మంది మరణించారు. 30 మంది పైగా కూడా క్షతగాత్రులు హాస్పిటల్లో కూడా ఆర్ఎంఎల్ హాస్పిటల్ అక్కడ క్షతగాత్రులకు ఎవరైతే పరిస్థితులు అక్కడ రెడ్ లైట్ దగ్గర ఉండేటటువంటి వాహనాలు 2 వీలర్స్ అనుకోవచ్చు, సెల్లింగ్ పర్సన్స్ మనకు భిక్షాటన చేసుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ కనిపిస్తూ మనకుంటారు. వాళ్ళల్లో చాలా మంది క్షతగాత్రులు ఉన్నారు అన్నటువంటిది మాత్రము చాలా కీలకమైనటువంటి సమాచారం. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో జమ్మూ కాశ్మీర్ పోలీసులు అనంతనాగ్ మెడికల్ కాలేజీలో అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న హాస్టల్లో సోదాలు జరపగా అతడి లాకర్లో నుంచి AK-47 రైఫిల్ బయటపడింది. దీంతో ఆదిల్ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆదిల్ ఇచ్చిన సమాచారంతో ఫరీదాబాద్లో ఈ ఉగ్ర కుట్ర గుట్టురట్టయింది. ఫరీదాబాద్లో జరిపిన సోదాలో డాక్టర్ ఈ వస్తువును స్వాధీనం చేసుకున్నారు. ఆల్ఫలా ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ ముజామిల్ షకీల్ను అరెస్ట్ చేశారు. ఫరీదాబాద్లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, ఆయుధాలను నిల్వ చేయడంలో ఎవరెవరికి సంబంధం ఉందనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళకి నిషేధిత ఉగ్రవాద సంస్థలు జైషే మొహమ్మద్, గజ్వత్ ఉల్ హింద్లతో సంబంధాలు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. అంతకు ముందు కూడా ఫరీదాబాద్లో ఉగ్రమూలాలు కనిపించాయి. ఏడాది మార్చిలో ఫరీదాబాద్లోనే గుజరాత్ ATS హర్యానా SATP 19 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేశారు. అతని దగ్గర 2 హ్యాండ్ గ్రెనేడ్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇతనికి నిషేధిత ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్తో సంబంధాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇక వీరి టార్గెట్ ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో వంటి కీలకమైన నగరాలే. ఇక్కడే మారణ హోమానికి స్కెచ్ వేశారు. బహుశా దాన్ని ఇప్పుడు అమలు చేసి ఉంటారా అనే సందేహం కూడా పెరుగుతోంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్లో పెహల్గామ్ అటాక్ జరిగింది. ఇందులో 26 మంది అమాయకులను ఉగ్రమూకలు బలి తీసుకున్నాయి. ఆ తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ అమలు చేసింది. పాకిస్తాన్లోని ఉగ్రమూల అడ్డాల్ని ధ్వంసం చేసింది. మసూద్ అజహర్ లాంటి కరడుగట్టిన ఉగ్రవాది కుటుంబాన్ని కూడా అంతం చేసింది. ఈ దాడుల తర్వాత జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా లాంటి సంస్థలు తమ అడ్డాల్ని మార్చుకునే పని మొదలుపెట్టాయి.
2008 ముంబై దాడులు, 2001 పార్లమెంట్ అటాక్, 2019లో పుల్వామా అటాక్, 2016లో ఉరి అటాక్, ఈ ఏడాదిలో పెహల్గాం అటాక్. ఇలా ఒకటా రెండా? దాయాది దేశం నిత్యం ఏదో రకంగా విధ్వంసానికి స్కెచ్ వేస్తూనే ఉంది. ఉగ్రమూకల్ని రెచ్చగొడుతూ వాటికి ఆశ్రయం ఇస్తూ భారత్ను అస్థిరపరిచే ప్రయత్నాలు అనేకం చేస్తోంది. దానికి ఉదాహరణగా ఎన్నో ఘటనలు కనిపిస్తాయి. ఇప్పుడు ఎర్రకోట దగ్గర దాడి జరిగింది. మన నిఘా వ్యవస్థలు ఎంత అప్రమత్తంగా ఉన్నా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అదే సమయంలో యాంటీ టెర్రరిస్ట్ బృందాలు అనేక కుట్రల్ని భగ్నం చేస్తూనే ఉన్నాయి. రీసెంట్ పెహల్గాం దాడి తర్వాత పాక్ ఎంతకైనా తెగిస్తుందని ప్రపంచానికి అర్థమైంది. అదే సమయంలో భారత్ ఇలాంటి దుశ్చర్యల్ని చూస్తూ ఉండిపోదని సరిగ్గా సమాధానం చెబుతుందని ఆపరేషన్ సింధూర్ స్పష్టం చేసింది. ఓ దశలో భారత్ దాడులకు వణికిపోయిన పాక్ కాళ్ల బేరానికి కూడా వచ్చింది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. కానీ కుక్కతోక వంకర్లాగా 6 నెలలు తిరగకుండానే మళ్ళీ ఉగ్ర మూకల్ని ఎగదోస్తోంది. ఆయుధాలు సప్లై చేస్తోంది. స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అవుతున్నాయి. ఇలాంటి ఉగ్ర సంస్థల్ని సమూలంగా నాశనం చేయడం, నిరంతరం నిఘా పెట్టడం అత్యవసరం. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.